నిన్నగాక మొన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. సో అన్నగా ఫెయిల్ అయ్యారు ఆయన, అటువంటి అన్న ఎవరికి ఉండకూడదు అని తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మరణం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఆమె ప్రశ్నించారు. అంతకు 2 రోజుల ముందు సునీత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి గారిని ఈ కేసులో విచారించాలి అన్నట్టు ఆమె పాయింట్అవుట్ చేశారు. సో ఈరోజు విజయమ్మ గారు ఎన్సీఎల్టీలో ఒక పిటిషన్ దాఖలు చేశారు, ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. దాని ప్రకారం అంటే చెల్లెలకు రావాల్సిన ఆస్తిని కూడా, చెల్లెలి పిల్లలకు రావాల్సిన ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం లేదు, ద్రోహం చేస్తున్నారు అని ఆమె ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు. సో సరస్వతి పవర్స్లో తన వాటా తనకు రావాలి, న్యాయబద్ధంగా రావాలి, నేనేమి ఎవరికి బినామీని కాను, కానీ నన్ను అనవసరంగా బినామీగా చిత్రీకరిస్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా అని ఆమె తన అఫిడవిట్లో పేర్కొన్నారు. చాలా కీలకమైన విషయాలు ఇచ్చారనమాట. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఆస్తుల విభజన జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి కోరిక ప్రకారం తన నలుగురు మనవళ్ళకి కూడా సమానంగా ఆస్తులను పంచిపెట్టాలి, కానీ అది జరగడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అది జరగనీయడం లేదు అనేది ఆమె ఆవేదన. సో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇప్పటికే ఆయన రాజకీయంగా తల్లిని చెల్లిని గెంటేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో చెల్లేమో ఒక రకమైన ఆరోపణలు, తల్లేమో మరో రకమైన ఆరోపణలు. ఒక తల్లి కడుపులో ఎంత బాధ లేకపోతే కుమారుడి మీద ఆరోపణలు చేస్తుందండి? తల్లికి వేరే పార్టీని ఆపాదించగలరా? చంద్రబాబు మాట్లాడించాడు తల్లి చేత అనగలరా? చెల్లి చేత అంటే అనేస్తున్నారు. షర్మిల గారికి స్క్రిప్ట్ చంద్రబాబు పంపించాడు లేదా టీడీపీ వాళ్ళు ఇచ్చారని. మరి విజయమ్మ గారికి కూడా స్క్రిప్ట్ టీడీపీ వాళ్ళే ఇస్తారా? అలా అనగలరా? సో ఇక్కడ కుటుంబంలో జరుగుతున్న అన్యాయం చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయన స్వతహాగా ఆలోచిస్తున్నారా, లేదంటే ఆయన ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఆయన ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియదు, కానీ విజయమ్మ గారు వేసిన అఫిడవిట్ మాత్రం వైసీపీకి చాలా నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా చాలా నష్టం. అఫిడవిట్లో తన నలుగురు మనవరాళ్లకు ఆస్తులను సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఆఖరి కోరిక. ఆయన ఆజ్ఞ కూడా అదే. జగన్ తన మేనల్లుడు మేనకోడలకు దక్కాల్సిన వాటాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. సరస్వతి సిమెంట్ షేర్లతో పాటు బెంగళూరులోని యలహంక ఇల్లు కూడా షర్మిలదేనని, ఇది వైఎస్ఆర్ స్వయంగా ఇచ్చిన ఆదేశమని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర విభేదాలతో తన చెల్లెలి పిల్లలకు రావాల్సిన ఆస్తులను జగన్ అడ్డుకోవడం ధర్మం కాదని ఆమె అఫిడవిట్లో పేర్కొన్నారు. షర్మిల అడుగుతున్నది కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమెకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటయ్యే తప్ప జగన్ ఇచ్చే బహుమతి కాదు అని విజయమ్మ తన అఫిడవిట్లో చెప్పారు. ఈ వివాదంలో తనను బినామీగా చిత్రీకరించడంపై విజయమ్మ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. దేవుడి సాక్షిగా నేను చెబుతున్న వాస్తవాలు. షర్మిల ఆస్తుల కోసం పాకులాడుతోందని జరుగుతున్న ప్రచారం అబద్ధం. ఎప్పటికైనా జగన్ మనసు మార్చుకొని తన మేనల్లుడు మేనకోళ్ళకి న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నట్టు ఆమె అఫిడవిట్లో చెప్పారు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక తల్లి ఒక కొడుకు గురించి, సో ఆ తల్లి కొడుకుల ఆప్యాయత అందరికీ తెలిసిందే, ఎంత ఎమోషనల్గా ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే, వాళ్ళ గతం అందరికీ తెలిసిందే. సో అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న తల్లి కొడుకులు, ఒక తల్లి కొడుకు మీద ఈ తరహా ఆరోపణలు చేసింది అంటే కొడుకు తప్పు లేదంటారా? కొడుకు తప్పు ఉన్నదంటారా? తల్లికి కూడా చంద్రబాబు గారు స్క్రిప్ట్ పంపించి టీడీపీ వాళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే ఆడుతుందంటారా? ఓకే, షర్మిల గారి కంటే చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళు చెప్పారు అని అంటారు. సునీత గారి కంటే చంద్రబాబు గారు స్క్రిప్ట్ ఇచ్చారు అంటారు. మరి విజయమ్మ గారికి అలా అనగలరా? సో విజయమ్మ గారి పోసగుచ్చినట్టు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అది, రాజశేఖర రెడ్డి గారి ఆదేశం అది. తన నలుగురు మనవలకి మనవరాళ్ళకి కూడా ఈక్వల్గా పంచాలన్నది ఆయన కోరిక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవట్లేదు, అన్యాయం చేస్తున్నారు. ఈ ఆస్తులు ఎక్కడవి? జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితమా? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడే కదా మ్యాక్సిమం సంపాదించారు. సో అంటే రాజశేఖర రెడ్డి గారి పవర్తో వచ్చినాయే కదా. మరి అలా వచ్చినాయి ఈయన కష్టార్జితం అన్నట్టు మొత్తం ఈయనే ఉంచుకుంటాను అంటే ఎలా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నష్టం. ఈ అఫిడవిట్ ఏదైతే ఉందో విజయమ్మ గారు ఈరోజు దాఖలు చేసింది. వైసీపీ వాళ్ళు ఇప్పటికీ కూడా అంటే కళ్ళు తెరవాలి. మేబీ అది కుటుంబ ఇష్యూనే, పూర్తిగా వాళ్ళు ముగ్గురో నలుగురో కలిసి మాట్లాడుకోవాల్సిన అంశం, 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే 4 గోళ్ల మధ్య మాట్లాడుకున్న విషయం తెగలేదో అప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఇంకా విషయం బయటకు వచ్చేసింది. పోనీ కోర్టుకు వెళ్ళిన తర్వాత అయినా అరే నాకు ఇది నష్టము, ఎంతైనా నేను మగాడిని, ఆమె నా చెల్లి, ఈమె నా తల్లి, సో ఎంతైనా సమాజం వాళ్ళ మీదే సింపతి చూపిస్తుంది
అందులో నేను సీఎం హోదాలో ఉన్నాను, ఒక పదవి చేసి వచ్చినోడిని, ఒక పార్టీకి అధినేతని. సో నేను పై స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నాను. అవసరమైతే నేను విషయం రచ్చకెక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. మొన్న 2024 ఎన్నికల్లో ఆయన దెబ్బతినడానికి ఇది కూడా ఒక కారణమే. స్టిల్ ఇప్పటికీ ఈ సినిమా కొనసాగుతోంది, మరింత పీక్స్కి వెళ్తుందన్నమాట. సో ఈరోజు విజయమ్మ గారు అఫిడవిట్ అయితే మాత్రం వైసీపీకి చాలా నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా చాలా నష్టం. థ్యాంక్ యూ.